For God's sake, speak! ఓకే శారదా, నేను అడిగిన దానికి మాత్రం దయచేసి బదులు చెప్పు. నిన్న వాడు ఎక్కడ దాచిపెట్టాడు? సిటీలోనా, బయట, పాడుబడిన ఇంట్లోనా, ఏదైనా రైల్వే ట్రాక్ పక్కన ఇంట్లోనా? పాపం ఆ పిల్ల, ఆ మహావీరుడు ఆ ఉత్తముడి నుంచి తప్పించుకొచ్చి, ఆ పాపాత్ముడు ఆ హంతకుడి నుంచి తప్పించుకొచ్చి తృప్తేనా? బాబును కూడా చూడకుండా నీ దగ్గరికి ఎంతో ఆశతో చూడాలని వచ్చింది. ఏమిటి, ఎలా ఉన్నావు? కులాసాయేనా? కోన్ ఐస్ క్రీమ్ తినేదానివే కప్ ఐస్ క్రీమేనా ఇచ్చాడా? కూల్ డ్రింక్ గంట కోటి తాగేదానివే మంచినీళ్ళేనా ఇచ్చాడా అని అడగడం మానేసి ఓ నోటుకొచ్చినట్టు వాగుతావేరా? వారి మీద ఎందుకు కోపడతారు అంకుల్? ఇది వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ బుద్ధి. సొంత బిడ్డ ప్రాణాలే పోయినా పర్వాలేదు, డాక్టర్ ప్రాణాలు కాపాడమే తన కర్తవ్యమన్నా మా డాడీ దగ్గర పనిచేసేవారుగా వీరు. వీళ్ళందరికీ ప్రేమ ఎక్కడుంటుంది? మీ ఫాదర్ కళ్ళు కప్పి మోసం చేసినట్టు నా కళ్ళు కప్పలేవు. మైండ్ ఇట్. నా క్రిటికల్ పొజిషన్ మా ఫాదర్ కి తెలియలేదు, నన్ను చేసుకోబోయేవాడికి తెలియలేదు. శారదా, శారదా, నేను అవార్డు కోసమో రివార్డు కోసమో వాడిని పట్టుకోవాలనుకోవట్లేదు. మద్రాస్ మొత్తం తర్వాత నీ ప్రాణమా నా ప్రాణమని భయపడుతున్నారు. వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి కాకి డ్రెస్ వేసుకున్న మమ్మల్ని నమ్ముకున్నారు. ఆ నమ్మకం వమ్ము కాకముందే వాడిని పట్టుకోవాలనే బతిమాలుతున్నాను. ప్లీజ్. అలారా దారికి ఇలా మంచిగా ముందే అడిగి ఉంటే నీ కేసు కొంచెం కన్సిడర్ చేసి చెప్పేదాన్ని. అదేమిటంటే పాప నీళ్ళు అడుగుతోంది, తెచ్చేవనా? అదేమిటంటే ప్యాన్ ఇవ్వమంటావా? ప్లీజ్ మీరు కొంచెం నోరు మూసుకుంటారా? నువ్వు చెప్పు. అదేమిటంటే నన్ను అక్కడ గంతలు కట్టి తీసుకువెళ్ళాడా? తర్వాత అక్కడ నన్ను అక్కడ కూడా నన్ను గంతలు కట్టే ఉంచాడు. తర్వాత ఆ చోటు అక్కడి నుంచి నన్ను గంతలు కట్టే తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు. అంతే, అంతకు మించి ఏం తెలీదు. నీకు అన్ని వివరాలు తెలుసు, అయినా ఏదో కారణం కోసం నా దగ్గర అన్ని దాచిపెడుతున్నావు. ఎందుకురా దాచావు దాచావు అని ఆ పిల్లని దాబాయిస్తావు? నిజం తెలిస్తే నీతో చెప్పకుండా మరెవరితో చెప్తుందిరా? ఏమ్మా ఓకే, నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు, నేనే కనిపెడతాను. కనిపెట్టి వాడిని చట్టం సమక్షంలో నిలిపి వాడి గొంతు కురితాడు వేయించకపోతే నా పేరు శంకరే కాదు. అప్పుడైతే మా ఊరి పేరు మార్చేయాల్సిందే. నాకు ఇప్పుడు ఒక నిజం తెలిసి తీరాలి. నేను చెప్తున్నప్పుడు చెప్పొద్దు చెప్పొద్దు అని మీరెందుకు సైగ చేశారు? చెప్పండి. డేవిడ్, నీకు క్లైమాక్స్ దగ్గర పడిందిరా. ఈ మనసులో 20 సంవత్సరాలుగా దాచిపెట్టుకున్న రహస్యాన్ని మాజీ సారా కొట్టి హీరాస్వామి చెప్తున్నాడమ్మా. నువ్వు చేసుకోబోయే శంకర్ నా బిడ్డ కాదమ్మా, డేవిడ్ కొడుకేనమ్మా, ఆడి కొడుకే. అంకుల్, మావయ్య, నేను కరెక్ట్ గానే పిలిచాననుకుంటున్నా. మీరు చెంపదెబ్బ కొట్టి ట్రాలీ ఓపెన్ అయిపోగానే మీరు కాంతపోయి నిల్చున్నారే, అప్పుడు అనుకున్నా ఆయన్ని చూసి మీరు భయపడ్డారు అని. ఇప్పుడే తెలిసింది పితృవాత్సల్యంతో ఆగారని. నాకన్ని వివరాలు తెలుసు. వారు చెప్పారు. మీ ప్రాణ స్నేహితుడు వీరాస్వామి. అలాగా చెప్పి ఉంటాడు. మావయ్య, నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించి
ఆశీర్వదించండి మావయ్య. కన్న కొడుకు తెలియలేదు, వాడిని కట్టుకుని నీకు తెలిసింది. వీచి నన్ను అయిన వాళ్లకు దూరంగా, కాలి వాళ్లకు దగ్గరగా చేర్చి నాకు ఒక నిజం తెలిసి తీరాలి. నేనెవరు? ఐ వాంట్ టు నో హూ ఐ యామ్. సొంత బిడ్డ భవిష్యత్తు కంటే మిత్రుని గత జీవితమే ముఖ్యమని అనుకునే ఒక తండ్రి గురించి నేను నాడు విన్నదే లేదు. బిడ్డల భవిష్యత్తే పెద్దలకు గర్వకారణం అని చెప్తారు, కానీ ఆ విషయమే పట్టించుకునే ఒక విచిత్రమైన తండ్రి నా తండ్రి.